ఆధునిక ఆంధ్రప్రదేశ్ పరిచయం. భారతదేశంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గొప్ప చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది. ఇది నవంబర్ 1, 1956న పూర్వపు మద్రాసు రాష్ట్రం మరియు హైదరాబాద్ స్టేట్లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలపడం ద్వారా ఏర్పడింది. 2014లో రాష్ట్రం గణనీయమైన విభజనకు గురైంది. ఇది కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఆవిర్భావానికి దారితీసింది. ఆధునిక ఆంధ్రప్రదేశ్ సమకాలీన భారతదేశంలో కీలకమైన రాష్ట్రం, దేశం యొక్క ఆర్థిక మరియు సాంస్కృతిక ప్రకృతి దృశ్యానికి గణనీయంగా దోహదపడింది. రాజకీయ చరిత్ర. ఆధునిక ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చరిత్ర 1956లో ఏర్పడిన దానితో పాటు తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన 2014లో జరిగిన విభజనను కలిగి ఉంది. సంవత్సరాలుగా రాష్ట్రం తెలుగుదేశం పార్టీ, టీడీపీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ రాష్ట్రానికి చెందిన కీలక రాజకీయ నాయకులు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రలు పోషించారు. ఆంధ్రప్రదేశ్నే కాకుండా మొత్తం దేశాన్ని కూడా ప్రభావితం చేసే విధానాలు, నిర్ణయాలను రూపొందించారు. ఆర్థికాభివృద్ధి. వ్యవసాయం, తయారీ మరియు సేవల వంటి కీలక రంగాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. భారతదేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి జీడీపీ కి రాష్ట్రం ప్రధాన సహకారి మరియు ఆర్థిక కార్యకలాపాలు మరియు ఉపాధి కల్పనను ప్రోత్సహించే వివిధ పారిశ్రామిక కేంద్రాలు మరియు ప్రత్యేక ఆర్థిక మండలాలు కలిగి ఉంది. దాని వ్యూహాత్మక స్థానం, నైపుణ్యం కలిగిన వర్క్ఫోర్స్ మరియు పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాలు గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించాయి, ఆర్థిక అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల వృద్ధిని ప్రోత్సహిస్తాయి. వ్యవసాయం మరియు వ్యవసాయం. వరి, మినుములు మరియు పప్పుధాన్యాల వంటి పంటల సాగుపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం కీలకమైన రంగం. రాష్ట్రం వివిధ నీటిపారుదల ప్రాజెక్టులను అమలు చేసింది, వ్యవసాయ కార్యకలాపాలకు సమర్థవంతమైన నీటి నిర్వహణను నిర్ధారిస్తుంది. నీటి కొరత మరియు మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక భాగంగా కొనసాగుతోంది, లక్షలాది మంది రైతులు మరియు వారి కుటుంబాలను ఆదుకుంటుంది. మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను కలిపే విస్తృతమైన రోడ్డు మరియు రైలు నెట్వర్క్లతో సహా బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. ఇది దాని తీరప్రాంతం వెంబడి ప్రధాన ఓడరేవులకు నిలయంగా ఉంది, వాణిజ్యం మరియు వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. రాష్ట్రం అంతర్జాతీయ విమానాశ్రయాలు మరియు అధునాతన విమానయాన సౌకర్యాలను కలిగి ఉంది, కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది మరియు పర్యాటకం మరియు వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. విద్య మరియు ఆరోగ్య సంరక్షణ. రాష్ట్రం ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలను నిర్వహిస్తుంది, విభిన్న కోర్సులు మరియు పరిశోధన అవకాశాలను అందిస్తోంది. అదనంగా, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే ఆసుపత్రులు మరియు వైద్య కేంద్రాల నెట్వర్క్తో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య సంరక్షణలో గణనీయమైన పురోగతి సాధించింది. రాష్ట్రంలోని యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉండేలా అక్షరాస్యత రేట్లు మరియు విద్యా సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. సంస్కృతి మరియు వారసత్వం. కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్య రూపాలు, సాంప్రదాయ సంగీతం మరియు వివిధ కళ మరియు క్రాఫ్ట్ సంప్రదాయాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. రాష్ట్రం తన గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ అనేక పండుగలను వైభవంగా మరియు ఉత్సాహంతో జరుపుకుంటుంది. హైదరాబాద్లోని చార్మినార్ మరియు పురాతన దేవాలయాలు వంటి చారిత్రక కట్టడాలు రాష్ట్ర నిర్మాణ మరియు సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం. పర్యావరణం మరియు పరిరక్షణ. రాష్ట్రం విభిన్న వృక్షజాలం మరియు జంతుజాలంతో ఆశీర్వదించబడింది, వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు జాతీయ ఉద్యానవనాలలో భద్రపరచబడింది. అయితే ఆంధ్రప్రదేశ్ అటవీ నిర్మూలన మరియు కాలుష్యంతో సహా పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి మరియు భవిష్యత్తు తరాలకు రాష్ట్ర సహజ సౌందర్యాన్ని కాపాడేందుకు పరిరక్షణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలి పరిణామాలు. ఇటీవలి సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం జీవన నాణ్యతను పెంపొందించే లక్ష్యంతో కీలకమైన ప్రభుత్వ పథకాలు మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలు చేయబడ్డాయి. సాంకేతికత మరియు పునరుత్పాదక ఇంధనంతో సహా వివిధ రంగాలలో పెట్టుబడులు రాష్ట్ర ప్రగతిని ముందుకు నడిపించాయి, ఉపాధి మరియు ఆర్థిక వృద్ధికి కొత్త మార్గాలను సృష్టించాయి. సవాళ్లు మరియు అవకాశాలు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం మరియు పేదరికం వంటి సామాజిక సవాళ్లను ఎదుర్కొంటుంది,
దీనికి లక్ష్య జోక్యం మరియు విధానాలు అవసరం. అయినప్పటికీ రాష్ట్రం అపారమైన అవకాశాలను అందిస్తుంది, ముఖ్యంగా సాంకేతికత, పర్యాటకం మరియు వ్యవసాయం వంటి రంగాలలో. వ్యూహాత్మక ప్రణాళిక మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఈ అవకాశాలను ఉపయోగించుకోగలవు, సమగ్ర వృద్ధి మరియు శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి. జాతీయ రాజకీయాల్లో పాత్ర. లోక్సభ మరియు రాజ్యసభ రెండింటికీ సభ్యులను అందించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాని రాజకీయ నాయకులు జాతీయ విధానాలను రూపొందించడంలో చురుకుగా పాల్గొంటారు, రాష్ట్ర విభిన్న జనాభా ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి, భారతదేశ రాజకీయ దృశ్యంలో దాని పాత్ర కీలకం. ముగింపులో ఆధునిక ఆంధ్రప్రదేశ్ భారతదేశ సాంస్కృతిక, ఆర్థిక మరియు రాజకీయ వైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. వివిధ రంగాలలో నిరంతర కృషి ద్వారా రాష్ట్రం సవాళ్లను అధిగమించి అవకాశాలను స్వీకరించింది, దేశ ప్రగతికి గణనీయంగా తోడ్పడింది. సవాళ్లను పరిష్కరించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉజ్వలమైన మరియు మరింత సంపన్నమైన భవిష్యత్తు వైపు తన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.